ఈరోజు మనం భగవద్గీత అధ్యాయం నుంచి కొన్ని క్విజ్ ప్రశ్నలు తెలుసుకోబోతున్నాం. అధ్యాయం నెంబర్ 5, కర్మ సన్యాస యోగము. మొదటి ప్రశ్న, ఈ క్రింది దానిలో అన్నిటికంటే సులభమైనది ఏమిటి? ఏ కర్మ, బి సన్యాసము, సి కర్మయోగము, డి జ్ఞానయోగము. మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. రెండో ప్రశ్న, ఇంద్రియ భోగము ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏ వెంటనే తీర్చాలి, బి ఓపిక పట్టాలి, సి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి, డి బాధపడాలి. మీ ప్రశ్న ఏమిటో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రశ్న నెంబరు, మీ ఆన్సరు. క్విజ్ నెంబర్ 3, మన యొక్క ప్రవృత్తులను ఏ విధంగా ఉపయోగించాలి? ఆప్షన్స్: ఏ ఇంద్రియ భోగము, బి డబ్బులు సంపాదించడం కోసం, సి ధర్మం కోసం, డి భౌతిక సుఖాల కోసం. మీ ఆప్షన్ని టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 4, ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క చేతన ఎలా ఉండాలి? క్యాపిటల్ ఏ భేదములు చూడడం, క్యాపిటల్ బి అందరి పట్ల సమదృష్టి ఉండడం, క్యాపిటల్ సి వేరే వాళ్ళని హేళన చేయడం, ఆప్షన్ డి ఇతరులను దూషించడం. మీ ఆన్సర్ ఏదో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 5, ఈ అధ్యాయంలో మనం విన్న కర్తలు ఎవరు? ఆప్షన్ ఏ భగవంతుడు, ఆప్షన్ బి జీవుడు, ఆప్షన్ సి భౌతిక ప్రకృతి, ఆప్షన్ డి పైవన్యు. మీ ఆన్సర్ ఏది ఉంటే దాన్ని ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 6, మన యొక్క ఇచ్ఛలను, చింతని, మనస్సుని ఎలా పవిత్రం చేసుకోవాలి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సాధన ద్వారా, ఆప్షన్ బి వైరాగ్యం ద్వారా, ఆప్షన్ సి పఠనం ద్వారా, ఆప్షన్ డి పైవేవి కావు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 7, పరమానందాన్ని పొందే మార్గం ఏమిటి? ఆప్షన్స్: ఏ నిద్ర, బి భోగం, ఆప్షన్ సి శ్రద్ధాభక్తితో కూడిన కర్మయోగం, ఆప్షన్ డి కీర్తనం. మీ ఆప్షన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 8, ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న కొన్ని మంచి విషయాలను తెలియజేయండి. మీరు ఒక్కసారి భగవద్గీత గురించి తెలుసుకొని చదివిన తర్వాత దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మెన్షన్ ఫ్యూ గుడ్ థింగ్స్ యు లర్న్ ఫ్రమ్ దిస్ అధ్యాయస్. భగవద్గీత నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు భగవంతునితో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు భగవంతుడు మీకు కనెక్ట్ అవుతాడో గురువు ప్రత్యక్షమవుతాడు. గురువు ద్వారానే భగవద్గీత నేర్చుకోండి. నెక్స్ట్ క్విజ్ నెంబర్ 9, మీరు మీ జీవితంలో అధ్యాయంలో నేర్చుకున్న విధంగా ఇంద్రియ నిగ్రహం ఎలా చేయాలనుకుంటున్నారు? మీకు తెలిసిన ఆన్సర్ ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్విజ్ నెంబర్ 10, ఈ అధ్యాయంలో మన సాధన యొక్క గొప్పతనాన్ని విన్నాము. మరి మీరు జీవితంలో ఈ సాధన ఎలా ప్రారంభం చేయాలనుకుంటున్నారు? ఓకే, మీకు ఆన్సర్స్ తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.